హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది అసెట్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్గా 6 ఎపిసోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది భయ్య. తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, హిందీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. సబ్ టైటిల్స్ తో చూడొచ్చు అండ్ ఫ్యామిలీతో కూడా చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన ఏజెంట్ టీ లిండా తనైతే ఒక క్రిమినల్ గ్యాంగ్ లోకి అయితే అండర్ కవర్ కింద అయితే పంపడం జరుగుతుంది భయ్య. అంటే ఆ గ్యాంగ్ లోకి ఒక మిషన్ పని మీద అయితే పంపిస్తారు. అసలు తనను ఎవరు పంపారు, మరి టీ లిండా ఏం చేసింది, ఆ క్రిమినల్ గ్యాంగ్ ఎవరు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ది అసెట్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి భయ్య. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా సరే కానీ మీరు అక్కడే మెసేజ్ చేయండి. కొన్ని విషయాలు కామెంట్స్ లో చెప్పడం కాదు, సో బెటర్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసి మెసేజ్ చేయండి. ఓకే, ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్య. టోటల్ గా 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఎక్కడైతే నాకు బోర్ కొట్టలేదు, టోటల్ గా ఎంగేజింగ్ అనిపించింది. బట్ అందరికీ వర్త్ ఇట్ అంటే నేను అలా అని చెప్పను, ఎందుకంటే ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా సిరీస్. అండర్లైన్ ద పార్ట్ భయ్య, డ్రామా సిరీస్ ఇది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లవర్స్ ఎవరైనా ఉంటే గనక ఆ డ్రామా నచ్చుద్ది అనుకుంటేనే చూడండి, ఎందుకంటే యాక్షన్ ఉండదు, అసలు థ్రిల్లింగ్ కూడా పెద్దగా ఏముండదు, జస్ట్ సస్పెన్స్ ఉంటుంది. రైటింగ్స్ లో ఆ టెన్షన్ అయితే క్రియేట్ చేస్తారు, అది మీకు బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఎప్పుడైతే తన క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేసి ఆ క్రిమినల్ గ్యాంగ్ లోకి ఇన్ఫిల్ట్రేట్ చేస్తారో అక్కడి నుంచి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది భయ్య. ఆ సస్పెన్స్ అయితే ఎవ్రీ ఎపిసోడ్ లో మెయింటైన్ చేశారు. అండ్ ప్రతి ఎపిసోడ్ కూడా మరీ అన్వాంటెడ్ సోది ఏం లేకుండా, ఆ అన్నెసరీ మూమెంట్స్ ఏమీ లేకుండా జస్ట్ స్టోరీకి ఏది కావాలో అదే ప్రెజెంట్ చేస్తారు. నాకు అది బాగా వర్కౌట్ అయింది. ప్రతి క్యారెక్టర్ కి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది భయ్య. అనవసరమైన క్యారెక్టర్స్ అయితే ఏమీ ఉండవు. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ కానీ, పోలీస్ క్యారెక్టర్స్ కానీ, అండ్ విలన్ గ్యాంగ్ యొక్క క్యారెక్టర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక పార్ట్ అయితే ఉంటుంది. వాళ్ళ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ ఉంటాయి, ప్రతిదీ వర్కౌట్ అవుతుంది. అంటే ఇలాంటి ఎప్పుడు చూడలేదంటే అలా ఏం లేదు, సిరీస్లో ఇలాంటివి చాలానే చూసాం. బట్ దేనికి అది ఫ్రెష్గా ఉంటుంది కదా, ఇందులో కూడా ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ కానీ, ఆ అండర్ కవర్ మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఫ్రెష్గానే అనిపిస్తే మాక్సిమం బోర్ కొట్టదు. నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. పైగా క్రిస్పీ రన్ టైం భయ్య. జస్ట్ 6 ఎపిసోడ్స్ లో తేల్చేస్తారు మొత్తం అంతా కూడా 50 మినిట్స్ లోపే. ఎక్కువ సోది పెట్టుకోలేదు కాబట్టి ఎక్కువ ఎపిసోడ్స్ కూడా సాగదీ లేదు. అండ్ ఇది సీజన్ 1 మాత్రమే, సీజన్ 2 కూడా ఉంటుంది. సీజన్ 1 ఎండ్ కూడా చాలా మంచిగా క్లోజ్ చేశారని చెప్పాలి. ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఒక్క పాయింటే, క్లిఫ్ హ్యాంగర్ బాగానే వర్కౌట్ అయింది. సీజన్ 2 కి వెయిట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీరు గనక క్రైమ్ డ్రామా లవర్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ అలవాటు, ఇలాంటి అండర్ కవర్ ఏజెంట్ డ్రామాస్ మీరు చూస్తాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చుద్ది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే 6 ఎపిసోడ్స్ కదా, 5th ఎపిసోడ్ అయితే నాకు కొంచెం బోర్ కొట్టింది భయ్య. అంత ఇంపాక్ట్ అయితే లేదు నాకు. 5th ఎపిసోడ్ స్టోరీ కొంచెం డివేట్ అవుతుంది అన్న ఫీల్ అయితే అనిపించింది. బట్ క్లైమాక్స్ లో అంతా బాగానే క్లోజర్ ఇస్తారు కానీ 5th ఎపిసోడ్ కొంచెం బోరింగ్ అనిపించింది. 6th ఎపిసోడ్ స్టార్టింగ్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఉన్నది అంతా కూడా బాగానే అనిపించింది. ఇంకెంతకు మించి పెద్ద నెగిటివ్స్ అయితే ఏం లేవు భయ్య. ప్రతిదీ నాకు వర్కౌట్ అయింది. టెక్నికల్ పరంగా కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ ప్రతిదీ వర్కౌట్ అయింది. మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ ఉంటుంది, చాలా న్యాచురల్ గా ఉంటుంది, చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ కి ఆమె అయితే చాలా బాగా పర్ఫెక్ట్ గా సూట్ అయిందని చెప్తే, ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ ఒక ఏజెంట్, అండర్ కవర్ ఏజెంట్ కింద తను ఇచ్చిన యాక్టింగ్ అని ప్రతిదీ వర్కౌట్ అవుద్ది. త్రూ అవుట్ ద సిరీస్ నేనైతే ఎంజాయ్ చేశాను. చూద్దాం అనుకుంటే చూడండి, గివ్ ఇట్ ఏ ట్రై, ఫ్యామిలీతో చూడొద్దు. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.